వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 ఎకరాల వరకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం. అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి. మీ ఖాతాలో చెక్ చేసుకోండి. చాలామంది అయితే నాకు మెసేజ్ చేసి అయితే చెప్తున్నారు, అన్న అమౌంట్ అయితే పడ్డాయి, ఈజీలలో పడ్డాయి అన్న మాకు నిన్ననే. అలాగే 20 నిమిషాలలో మీ అందరికీ కూడా 2000 రూపాయలు అయితే ఖాతాలో పడనున్నాయి అన్నమాట. పీఎం కిసాన్ సంబంధించి మీ అందరికీ కూడా 2000 రూపాయలు అయితే పడనున్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇప్పటికే 500 రూపాయల బోనస్ అయితే మేము చెల్లించాం. అందరికీ కూడా త్వరలోనే రైతు భరోసా విడుదలకు అంతా సిద్ధం చేశాం. మీకు కాగా ఈ 500 రూపాయల బోనస్ ఇప్పటికే పడి దాదాపు అయితే 20 రోజులు పూర్తి కావాల్సింది. ఈ రైతులందరికీ కూడా మేము పంట బోనస్కు సంబంధించి కూడా విడుదల చేసినట్లు సమాచారం. మేము ఎకరాకు 6000 రూపాయలు ఇక ప్రారంభిస్తబోతున్నాం అన్నట్లయితే మనకు సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రైతు భరోసా విషయంలో మీరు ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్స్ లేకపోవడం వల్ల కూడా మేము ఈ అమౌంట్ మొత్తం విడుదల చేయడానికైతే ముందస్తున్నాం. మీ అందరికీ కూడా త్వరలోనే రైతు భరోసాకు సంబంధించి ఎకరాకు 6000 రూపాయల చొప్పున ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖల మంత్రి గారు మొన్న జరిగిన కేబినెట్ భేటీలో ఆ భేటీలోనే మేము తుది నిర్ణయం అయితే తీసుకొని ఉన్నాం. కానీ మనకు దురదృష్టవంతశాత్తు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం అయితే జరిగింది. కావున రైతు భరోసాకు మేమంతా సిద్ధం చేశాం. ఎలక్షన్లకు సంబంధించి కూడా మేము ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. సో ఎలాంటి కూడా మనం షెడ్యూల్కి సంబంధించి కూడా మేము అసెంబ్లీలలో కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఇంతవరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పట్లో ఈ ఎలక్షన్స్ లేనట్లే తెలుస్తుంది అన్నమాట. రైతు భరోసా రైతుల అకౌంట్లో విడుదల చేయడానికైతే మేము అంతా సిద్ధం చేశాం. సో ఇప్పటికే పిల్లలకు పరీక్షలు ఉన్న కావున ఈ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ పరీక్షలైన తర్వాత రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. రైతు భరోసా అతి త్వరలో రైతుల ఖాతాలో నగదు బదిలీ చేయడానికైతే మేము అంతా సిద్ధం చేశాం. 9000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయనున్నట్లయితే సమాచారం. మనకు మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎలాంటి ప్రకటన చేయలేదని అయితే రైతులు వాపోతున్నారన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం అయితే జరిగింది. కావున రికవర్ అయిన వెంటనే మేమందరికీ కూడా రైతు భరోసా విడుదలకు అంతా సిద్ధం చేశాం. క్షేత్రస్థాయిలో అన్నీ కూడా ఈ యొక్క పరిగణనలోకి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు హామీ ఇచ్చిన తాజా సమావేశంలో దాన్ని ఎత్తకపోవడం గమనార్హం. చాలామంది రైతన్నలు సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పటికే పంట పెట్టుబడి రైతులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు పరిషత్ ఎన్నికల నిర్వహణపై కూడా క్లారిటీ లేదన్నమాట. ప్రభుత్వం ఇక్కడ ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు సమాచారం. ముందుగా రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులు విడుదల చేసేయాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి కాకుండా ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు అగ్రనేత రాహుల్ గాంధీ గారి నుంచి అయితే చాలా వరకు అయితే ఫోర్స్ వస్తున్నట్లు సమాచారం అన్నమాట. తెలంగాణ రైతులకు ఇక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. అకౌంట్లో డబ్బు జమ. ఇక మనకు చూసుకున్నట్లయితే ఇప్పటికే 500 రూపాయల బోనస్ చెల్లించిన విషయం తెలుసు. ఇక అతి త్వరలో రైతు భరోసా నిధులకు సంబంధించి మేము అంతా సిద్ధం చేస్తున్నాం. సో మీ అందరికీ కూడా నిధులు విడుదల చేసిన వెంటనే మీకు అఫీషియల్ ఛానల్ నుంచి అయితే నేను తెలియజేస్తాను అన్నమాట. మన యొక్క ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. సో మీ అందరికీ కూడా ఇప్పటికే మేము పంట బోనస్ అయితే చెల్లించామనేది చెప్తుందన్నమాట ప్రభుత్వం. మన ప్రభుత్వం ఇక్కడ 500 రూపాయల బోనస్ మేము ముందుగా చెల్లించాం. కావున రైతు భరోసా ఆలస్యం అయినా కూడా మీ అందరికీ కూడా రైతుల అకౌంట్లోకి అయితే మేము ముందుగానే నిధులు విడుదల చేయబోతున్నాం. దాదాపు తెలంగాణలో 70 నుంచి 74 లక్షల వరకు రైతు సోదరులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఏ ఒక్కరికి కూడా మేము అందరికీ కూడా ఈ పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తాం. ఇట్లు మీ సీఎం.